నేటి ఆధునిక జీవన సరళిలో కుటుంబ బాంధవ్యాల మధ్య ఎన్నో మార్పులు అనేవి వస్తున్నాయి. ఈ కుటుంబాల మధ్య వచ్చినటువంటి కలతలు తొలగిపోయి ఐక్యమత్యం ఏర్పడాలంటే మన సంప్రదాయం ఎటువంటి సూచనలు చేస్తుంది? బాగుందమ్మా. మన జీవితమే నిత్యం సంఘర్షణలమయం. ఉదయం లేచిన దగ్గర నుంచి మనం నిద్రపోయేంత వరకు కూడా ఏం జరుగుతుందో, ఈ సమస్య దీన్ని ఎలా పరిష్కరించుకోవాలని చెప్పి మామూలుగా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరం ఏదో ఒక రూపేణ ఏదో ఒక సందర్భంలో బాధపడుతుంటాం. ఇది తెలిసినటువంటి మన పెద్దవాళ్ళు దీనికి పరిష్కార మార్గాలు చెప్పారు. అవి ఏమిటో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక గదికి తాళం వేసినప్పుడు తాళం చెవి మనం గనక దొరికించుకుంటే ఆ తాళం చెవితోటి ఆ గదిని తీసేసి చక్కగా అందులో ఏముందో మనం చూడవచ్చు. కాబట్టి మనకు పరిష్కారాలు చెప్పారు. కాకపోతే అవి ఎటువంటివి మనం చేయగలమా అది ఆలోచన చేయాలి. ఉదాహరణకి ఒక సమస్య చెప్తాను. చాలా సమస్యలు ఉన్నాయి, మనకు పరిమితమైన సమయంలో ఒకటి చెప్తాను. భార్యాభర్తలు సంసారం ఎంత కాదనుకున్నా వ్యక్తిత్వ సంఘర్షణ జరుగుతుంటుంది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి. ఎందుకంటే ఈ రోజుల్లో అయితే ఇంకా కూడా అసలు చిన్నపిల్లవాడు తండ్రి తల్లి చెప్పలేము. ఎందుకంటే అది విజ్ఞాన సంఘర్షణ అని నేను దానికి పేరు పెడుతున్నాను. ఎందుకంటే ప్రతి వాళ్ళల్లోనూ ఇప్పుడు ఐక్యూ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి. అందువల్ల ప్రతివాడికి కూడా నేను అనేటువంటి భావన బాగా పెరుగుతోంది. అందువల్ల తండ్రి తల్లి కానివ్వండి, భార్య కానివ్వండి, వీళ్ళందరి మధ్య ఒక తెలియనట్టు ఇదేమిటని ఒక సంఘర్షణ బాగా వస్తుంది. సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు భార్యాభర్తల మధ్య గనక సమస్య ఏర్పడితే, నాయన నీకు నమ్మకంతో అమ్మవారిని ఇదొక్క శ్లోకం నువ్వు శ్రద్ధగా రోజుకి 10 సార్లన్నా చదువు, కనీసం ఒక్కసారన్నా చదువు. ఏమిటి ఆ శ్లోకం అంటే, అమ్మా నువ్వు వ్యోమస్త్వం, అమ్మ మరుత్వం మరుత్సారథిరసి, అమ్మ భూమిస్త్వం అని ఒక 35వ శ్లోకం సౌందర్య లహరిలో ఉంది. అంటే అమ్మా నువ్వే ఆకాశానివి, నువ్వే బుద్ధివి, నువ్వే అగ్నివి, నువ్వే వాయువువి, నువ్వే భూమివి. దాని అర్థం అదేనమ్మ సౌందర్య లహరిలో. నువ్వే ఈ శివశక్తి స్వరూపంగా దాంపత్య భావనతోటి ఈ లోకంలో ఒక వెలుగుని సూచిస్తూ శివశక్తిగా ఈ లోకంలో నువ్వు అవతరించావు. నీ వల్లే ఈ ప్రపంచమంతా నిర్మించబడుతోంది, నువ్వే ఈ ప్రపంచం యొక్క ఆకృతివి అని మొత్తం మీద ఆ శ్లోకానికి అర్థం. అందులో చిదానంద అని ఒక పదం వాడారు శంకర భగవత్పాదుల వారు. శివశక్తి అని చెప్పి సచ్చిదానంద. చిదానందం అంటే సచ్చిదానందం. సచ్చిదానందం అంటే ఏంటమ్మా? సత్ చిత్ ఆనందం. అదే పరమాత్మ యొక్క స్వరూపంట. సత్ అంటే ఎప్పుడూ నిలిచి ఉండేది, చిత్ అంటే జ్ఞానం, ఆనందం అంటే ఇక పోలిక లేనటువంటి ఒక సుఖానుభూతి, దాన్ని ఆనందం అంటారు. అంటే ఏదో వేరు పదాలండి మనకి ఇప్పుడు అర్థం చేసుకోవడం కష్టం అనుకోకూడదు. మామూలుగా ఒక పోలికతో దాన్ని వివరించుకోవచ్చు. సచ్చిదానందం అంటే ఏం లేదు. ఒక దీపం ఉంది, దీపంలో 3 కలిసిపోయి ఉంటాయి. సత్యము చిత్తు ఆనందం ఎలా కలిసిపోయి ఉంటాయి అంటే, వేడి ఉంది, వేడి కాంతి ఉంది దీపానికి, సత్ చిత్. అలాగే ఆనందం దాని యొక్క కాంతి. అంటే వేడి ఉంది, కాంతి ఉంది, దాని రూపం మొత్తం అన్నీ కూడా ఆకృతి ఇవన్నీ కలిపి ఒకే దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఆ 3 కలిసి ఉంది, ఆ దీపం వెలుగునిస్తోంది. సచ్చిదానందం కూడా అంతే, పరమాత్మ కూడా అంతే. కాబట్టి అటువంటి సచ్చిదానంద రూపమై అమ్మ నువ్వు ఈ విశ్వంలో పరిణమిస్తూ అందరినీ దాంపత్య భావాన్ని నువ్వు కాపాడుతున్నావు అని ఆ శ్లోకం యొక్క భావం. కాబట్టి త్వం వ్యోమస్త్వం అని చెప్పి ఆ శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకాన్ని గనక మనం భక్తిపూర్వకంగా గనక చదివితే, అటు భార్య కానివ్వండి భర్త కానివ్వండి ఎవరైనా చదివితే దాంపత్యంలో ఉండేటువంటి ఆ పొరపచ్చాలు, ఆధునిక పరిభాషలో చెప్పాలంటే కమ్యూనికేషన్ గ్యాప్, అది చాలామంది జీవితాల్లో తొలగిపోయిందమ్మా. ఎవరన్నా దాన్ని హృదయపూర్వకంగా ఆచరిస్తే చక్కటి సత్ఫలితాలని ఆ శ్లోకరాజం ఇస్తుంది. ఇట్లా అనేక సమస్యలకి ఇటు సుందరకాండలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఇట్లా మన ప్రాచీన గ్రంథాల్లో ఒక్కొక్క శ్లోకం చెప్పారు, ఏ సందర్భంలో ఏది చదవాలో. అవన్నీ కూడా పెద్దల ద్వారా మనం తెలుసుకుంటూ మన జీవన గమనం చేయటానికి, సుఖ జీవన గమనం చేయటానికి ప్రయత్నం చేయాలి.